టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారట రోజా. షాక్‌లో ఉన్నారు మన జగన్. సో, మొత్తానికి రోజా అయితే ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారిని, నందమూరి కుటుంబ సభ్యులని, అంతెందుకు బాలకృష్ణని కూడా ఎన్నో రకాలుగా డౌన్ చేసి మాట్లాడింది. కానీ కేవలం ఆడవాళ్ళన్నటువంటి ఒక దీంతోనే ఇప్పటిదాకా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు కానీ సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం అసలు రోజాని టాలరేట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే రోజా గారేమి అంత సంయమనంతో ఏం లేరు. ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు గారిని, నందమూరి కుటుంబ సభ్యులని అవహేళనగా మాట్లాడడమే ఆమె యొక్క ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోజుల్లో నిజంగా ఆమె చేసిన పనులకి ఇంకెవరైనా అయితే చాలా గట్టిగానే ఆమెకి రియాక్షన్ ఇచ్చేవారు. కానీ సభలు, సంస్కారం ఉన్నటువంటి ఆవిడ కూడా ఇలా మాట్లాడడం ఒక రాజకీయ నేతగా అయితే ఇదేనా పద్ధతి అంటున్నారు. కాబట్టి ఇదే పద్ధతిలో ఎలాగైనా సరే ఆమెకు బుద్ధి చెప్పాలని నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ప్రజలు తీర్పునిచ్చారు. సో, ప్రజలు తీర్పునిచ్చారు. ప్రస్తుతం ఆ తీర్పుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే రోజా అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్‌కి వచ్చారట. సో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి అడుగుపెట్టి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారట. మరి చంద్రబాబుని, నందమూరి కుటుంబ సభ్యులని, ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదిలిపెట్టలేదు రోజా. అందుకే ఇప్పుడు వాళ్ళందరికీ చుక్కలు చూపించడానికే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, రోజా గారైతే చేస్తున్నటువంటి పనికి మరి అక్కడికొచ్చి తను కేవలం మద్దతు తెలపడానికి కాదు, నోరు తెరిసి మాట్లాడితే తప్ప పట్టించుకునే వాళ్ళెవరూ లేరట. సో, దీంతో టీడీపీ పార్టీ ఆఫీస్‌లో రోజా రావడం సంచలనంగా మారింది.